హాయ్ అండి అందరికీ. ఈరోజు మునగాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మునగాకుని కడిగి ఆరబెట్టుకోవాలి. అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, చింతపండు, ఎండుమిర్చి, నూనె, వేయించడానికి తగిన నూనె తీసుకోవాలి. బాండీ పెట్టుకుని ఈ పోపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆ తర్వాత మనం ఆకుకూర వేసి వేయించుకోవాలి. మునగాకు కూర చూసారు కదా, బాండీని పెట్టి నూనె అయితే వేయడం జరిగింది. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ పోపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేయించేసుకుని పక్కకి తీసుకున్నాక మునగాకుని కూడా వేసి వేయించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి. మునగాకు కాస్త బ్రౌన్ షేడ్కి వస్తే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వస్తే చాలంటే పచ్చి వాసన పోయేలాగనమాట. ఇప్పుడు మనం మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకుంటాం కదా, వేయించుకున్న దాంట్లో కొద్దిగా పోపుని పక్కకు పెట్టుకుంటే లాస్ట్లో పైన పచ్చడి పైన కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి. అలాగే ఇష్టం ఉంటే ఇందులో ఇంగు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసి వెల్లుల్లిపాయ కానీ ఏదైనా వాళ్ళ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చండి. ఇంగువ అయితే బాగుంటుంది, వెల్లుల్లిపాయ అయినా బాగుంటుంది. ఇలా పోపు దినుసులన్నీ వేగిపోయాయండి. ఇందులో తీసేసాక ఆకుకూర కూడా వేసి బాగా వేయించేసుకున్నాను నేను. ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టుకుని అప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడే ఉప్పు, పసుపు అన్నీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. ఈ మన చింతపండుని కూడా ఈ ఆకుకూరతో పాటు కలిపి వేయించేసుకుంటే మనకి మంచిగా మెల్ట్ అవుతుందండి. ఈజీగా గ్రైండ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. తగు మాత్రం నీళ్ళు పోసుకుని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చేసుకుంటే మనకు కావాల్సిన చిక్కదనం వస్తుంది. పచ్చడి లూజ్గా ఉంటుంది కొంచెం. చూసారు కదా, ముందుగా మినపప్పు ఇవన్నీ పోపులో తీసుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పైన ఆకుకూర కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. లేదో అన్నీ వేసి మిక్సీ పట్టినా ప్రాబ్లమే ఉండదు. పసుపు, ఉప్పు కూడా గ్రైండర్ జార్లో వేసుకుని చేసేసుకున్నానండి. చూసారు కదా, మన మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఆ పోపు దినుసులను యాడ్ చేసుకుని పైన బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసి కలిపేసానండి బాగా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.